ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏడవకు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది సార్? నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు. నా మీద కక్ష కట్టి ఇలాంటి నిందలు ఎవరు సృష్టిస్తున్నారో నాకు తెలియదు. అన్నింటికన్నా ముఖ్యంగా నన్ను చెల్లిలా చూసుకున్న శేఖర్ అన్నయ్య నా గురించి అబద్ధపు సాక్ష్యం చెప్పడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. నిజాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అన్న దాని గురించి ఆలోచించాలి. ఒకసారి మీ బస్తీకి వెళ్ళి శేఖర్తో మాట్లాడతావా? ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడాలి అంటావేంటి? ఎందుకు అలా చేసావని నిలది. నిజంగా నిజం చెప్పేవాడే అయితే నేను ఇంటి దగ్గర అడిగినప్పుడే చెప్పేవాడు సార్. పైగా బస్తీలో ఈ విషయం గురించి పుకార్లు లేవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు సార్. అతను అసలు ఇలా ఎందుకు చెప్పుంటాడంటావు? దీనివల్ల అతనికి ఏంటి ఉపయోగం? శేఖర్ అన్న గురించి నాకు బాగా తెలుసు సార్. అన్న చాలా భయస్తుడు. ఒకరికి అన్యాయం చేసే వ్యక్తిత్వం కాదు. అలాంటిది నా గురించి అబద్ధం చెప్పాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. అదే అర్థం కావడం లేదు. చూడు, అనవసరంగా టెన్షన్ పడకుండా కూల్గా ఆలోచించు. ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనున్నాను, సరేనా? చాలా థ్యాంక్స్ సార్. నిజానికి మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. నేనేం చేశాను? శేఖర్ అన్న మాటలు నమ్మి మీరు కూడా నన్ను అనుమానించి తిడతారేమో అనుకున్నాను. కానీ అందరి ముందు నాకు సపోర్టింగ్ గా నిలబడి మాట్లాడుతుంటే నాకు కొండంత అండ ఉన్నట్టు అనిపించింది. మీరు నన్ను నమ్మారు. ఆ నమ్మకం నిజమని నిరూపించుకునే అవకాశం నాకు కావాలి. శేఖర్ అన్న అబద్ధం చెప్పాడు అని నిరూపించాలి. ఇది నా వల్ల అవుతుందో లేదో నాకే తెలియదు. ఒకవేళ అమ్మగారిచ్చిన గడువులోపు నన్ను నిజం నిరూపించకపోతే నన్ను ఇంటి నుండి పంపించేస్తారు కదా సార్. నన్ను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలా? అలా ఏం జరగదులే, అధైర్యపడకో. ఒకవేళ అలా జరిగితే మీరు నన్ను మర్చిపోతారా సార్? చెప్పండి సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? అయినా నిన్ను నేనెలా మర్చిపోతాను? నువ్వు